హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రతిరోజు అమ్మవారికి ధనలక్ష్మి స్తోత్రం, సంతానలక్ష్మి స్తోత్రం, విజయలక్ష్మి స్తోత్రం, విద్యాలక్ష్మి స్తోత్రం, ఇలా అమ్మవారికి అష్టలక్ష్మి స్తోత్రాలు ఉంటాయి. ఆదిలక్ష్మి స్తోత్రం, ధాన్యలక్ష్మి స్తోత్రం, ధైర్యలక్ష్మి స్తోత్రం, గజలక్ష్మి స్తోత్రం, ఇలా 8 అష్టలక్ష్మి స్తోత్రాలు ఉంటాయండి. ఏదో ఒకటి రోజు మన పూజా విధానంలో పూజ చేసుకునే టైంలో ఏదో ఒక స్తోత్రం అమ్మవారికి పఠించండి. తప్పకుండా మనకి మన కుటుంబాలకి మంచి జరుగుతుంది. సరేనా అండి? దిమి దిమి దిన్ దిమి దిన్ దిమి దిన్ దిమి దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమా. ఇలా రోజు ఏదో ఒక అష్టోత్తరం చదవండి. మీ ఇంట్లో అమ్మవారికి దీపాన్ని వెలిగించి ఏదో ఒక నైవేద్యం మీకు ఉన్నది తోచింది, నీళ్ళైనా సరే ఏది ఉంటే అది మాకు కలిగిన దాంట్లో అమ్మ మీకు సమర్పిస్తున్నాము అనేసి రోజు లక్ష్మీ అమ్మవారికి ఒక స్తోత్రాన్ని పఠించండి. మీకు మీ కుటుంబాలకి చాలా మంచి ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఇలా పాటించండి. చూడండి అమ్మవారి అనుగ్రహం మన కుటుంబాలలో ఎలా ఉంటుందో చూడండి. సరేనా అండి? నమస్తే అండి.